వెల్కమ్ బ్యాక్ టు కడక్ చాయ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు పొటాటో ఫ్రై. పదండి మాట్లాడుకుంటూ చేద్దాం. పొటాటో మాత్రం చాలా పెద్దవిగా దొరికాయి. పైన చర్మం మొత్తం తీసేయండి. అలా లేయర్గా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఒక దానిలోకి తీసుకొని అన్ని నీట్ గా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకోండి, పెనం పెట్టండి, దానికి తగిన మసాలా దినుసులు వేసేసేయండి. వీడియో తీసేదానికి కొంచెం కష్టమైనా చాలా ఈజీగా వచ్చేస్తుంది. వాయిస్ ఓవర్ చెప్పాలంటే మాత్రం దూల తీరిపోతుంది. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఒక్కరూ పెరగడం లేదు. కొంచెం చూసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పేదానికి. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన టాంచి ఛాయ్లు ఫ్రైలు పెడతా ఉన్నాను అనుకుంటున్నారా? మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, కొంచెం టైం కావాలి నాకు అని చెప్పి. మీకు కువైట్లో మంచి మంచి వీడియోలు నేను చేస్తాను, తొందరలోనే అప్లోడ్ చేస్తాను. కొంచెం వెయిట్ చేయండి. అంతే అండి, పొటాటో ఫ్రై ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కువైట్లో ఎంతమంది ఉన్నారో ఎవరన్నా ఈ వీడియో చూస్తూ ఉంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా. చివరిగా ఈ పొటాటో ఫ్రైకి కారము, ధనియాల పొడి, కొంత మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకొని కలిపేసుకోండి. పూర్తిగా రెడీ అయిపోతుంది. ఈ పొటాటో ఫ్రైలోకి పచ్చడి కానీ పప్పు కానీ వేడి వేడి అన్నం చేసుకొని తింటా ఉంటే నా స్వామిరంగా అదిరిపోతుందండి. ఓకేనండి, ఈసారి మాత్రం మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.